నమస్తే చల్సాని శ్రీనివాస్ గారు, వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్కారం అండి. ఎస్ సార్, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సో ఆ ప్రెస్ మీట్ లో ఏదైతే పుష్ప డైలాగ్, ఏదైతే పుష్ప అనే మూవీ ఒక డైలాగ్ ఉంది, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఫ్లెక్సీ పైన ఒక డైలాగ్ అంటూ రాయడం జరిగింది. మళ్ళీ మా ప్రభుత్వం వస్తే దాన్ని రపా రపా నరుకుతాం అన్నట్టు రాయడం జరిగింది. అదే క్వశ్చన్ ని, అదే ఫ్లెక్సీ సంబంధించింది ఒక రిపోర్టర్ జగన్మోహన్ రెడ్డి గారిని క్వశ్చన్ చేస్తే, ఏంటి ఒక పుష్ప సినిమాలో ఒక డైలాగ్ పెట్టినా కానీ తప్పేనా అన్నట్టు ఆయన క్వశ్చన్ చేయడం జరుగుతుంది మళ్ళీ. సో జగన్మోహన్ రెడ్డి గారు రప్ప రప్ప నరుకుతాం, ఏదైతే నరుకుతాం అనే కాన్సెప్ట్ ఉందో దాన్ని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రోత్సహించినట్లు అనుకోవచ్చు అంటారా? అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మోస్ట్ కాంట్రవర్షియల్ సబ్జెక్ట్స్ అండి. దీంట్లో ఏదో సైడ్ ఉంటే వాళ్ళకి హీరో వర్షిప్ వస్తుంది. సమైక్యాంధ్ర తెలంగాణ సమయంలో అటు గవర్నీలు జగన్పాటి రాజగోపాల్ గారు, లగడపాటి అలాగే రాజు. కేసీఆర్, లగడపాటి రాజగోపాల్ గారు, అలాగే కేసీఆర్ గారు అండ్ కంపెనీ ఏదైతే ఉందో వీళ్ళే హీరోలు అనమాట. లేకపోతే ఒక పెంపుడుగా పెట్టుకున్న ఒక ఉద్యోగ నాయకుడు టెంపరీగా 5-6 నెలలు షో చేసిన, ఒక నికృష్టంగా బిహేవ్ చేసిన ఒక ఉద్యోగ నాయకుడు నా తోటి తెలంగాణ సోదరుల మహిళల్ని ఏ విధంగా మాట్లాడే హిందూపురం ఆ సభలో రెచ్చగొడతాం అన్నమాట. వీళ్ళు హీరోలు. రెండు రాష్ట్రాల మధ్యన మేము విభజన కాకూడదు, సమైక్యం ఉంటే బాగుంటుందని మాట్లాడుతూ ఒక విభజన అయితే ఏంటి పరిస్థితి అని చెప్పి ఒక సమావేశం ప్రొఫెసర్ జయశంకర్ గారితో, పన్నాల సత్యానమూర్తి గారితో, ప్రొఫెసర్ రామకృష్ణరాజు గారితో, ప్రొఫెసర్ కోదన్ రామ్ గారితో, ప్రొఫెసర్ కనకదుర్గ గారు, తెలంగాణ టంకశాల అశోక్ మీ అందరూ మీటింగ్ పెడితే మా మీద ఇష్టం వచ్చినట్టు బూతులు ఇట్టి ట్రోల్ చేశారు. ఇప్పుడున్న అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీలు ఇద్దరు కూడా ఎమ్మెల్సీ ఎమ్మెల్యేగా ఉన్నవాళ్ళు వైకాపా తెలుగుదేశం పార్టీ ఒక మంచి ప్రయత్నం చేస్తే అసహ్యంగా ట్రోల్ చేశారు. వాళ్ళు మంచి పదవులు అన్ని పెద్ద పెద్ద ఎమ్మెల్సీ పదవులు సంపాదించుకున్నారు, తప్పులేదు. నేను వద్దనుకున్నా, అది కూడా తప్పులేదు, మా ఇష్టం. సరే, కమింగ్ బ్యాక్ టు దిస్ పాయింట్, వాట్ ఎవర్ క్వశ్చన్ రేజ్ బై యూ. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పరిపాలనలో నవరత్నాలని చెప్పి అనేక హామీలు ఇచ్చి, మొదటగా కాకపోయినా దశల వారీగానా సరే దాదాపుగా ఒకటి రెండు తప్ప మిగతా నవరత్నాలన్నీ అమలు చేసుకుంటూనే వచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం భారీ మొనాటు ఫ్యాక్ట్ ఈస్ ఫ్యాక్ట్. సిమెంట్స్ ఫ్యాక్టరీ కదా నేను చెప్తున్నాను, వచ్చారు. అలాగే గ్రామ సచివాలయాలనే ఒక అద్భుతమైన పాత కాన్సెప్ట్ ని గ్రామ స్వరాజ్యం పేరు మీద మహాత్మా గాంధీ గారు ఎప్పుడున్న రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రస్తుతం 1921 నుంచి కూడా ఈ ప్రస్తావన ఉందండి, డిఫరెంట్ సెక్షన్స్. అలా గ్రామ స్వరాజ్యం పేరు మీద దాంట్లో గ్రామ సచివాలయాలు ఎన్ని ఎన్ని రకాల సర్వీసులు వస్తాయండి. నేను పాదయాత్ర చేస్తున్నాం, మేము అందరం చేస్తున్న సందర్భంలో ఆ పోలవరం గిరిజన గ్రామాల్లో అక్కడ చూసుకుంటుంటే మేము చూసొచ్చాం. ఒక మంచి కార్యక్రమం. అలాగే పర్ క్యాపిటా ఇన్కమ్ కూడా డిస్పైట్ కోవిడ్ కూడా ఉన్నా సరే పెరిగిందండి. ఫారిన్ ఎక్స్పోర్ట్స్ కూడా పెరిగింది. ఇది నాణ్యానికి ఒకవైపు మాత్రమే. ఇది నాణ్యానికి రెండో వైపు ఆయన ఇంకో రత్నం యాడ్ చేసుకుని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు యువతరానికి కావాల్సిన ప్రత్యేక హోదా విభజన హామీలు సాధించుకుని ఉంటే ఆయన అద్భుతంగా ఇంకో 15 ఏళ్ళు 20 ఏళ్ళు కొనసాగేవారని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. బట్ ఎక్కడ ఏం క్వార్టరీ అడ్వైజ్ లో లేకపోతే ఆయన సొంత బుర్రలో పుట్టిన ఆలోచన కానీ కక్షాదింపు మీద వెళ్ళిపోయి డైవర్షన్ అయిపోయింది. అమరావతి నిజంగా చంద్రబాబు నాయుడు గారు 40 ఫ్లోర్లు అవసరం లేదు. సింగపూర్ సిక్స్ ఛాలెంజ్ ఎస్ఎన్ఎస్ కార్పొరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అలానే సరి చేసుకోవచ్చు. కాకుండా దాని మీద పెడతాం, ఒక్కొక్క సెక్షన్ మీద కక్ష సాధింపుగా చెట్టు మీద వెళ్ళిపోవటం అబ్సల్యూట్లీ తప్పుదారి పెట్టారు. కక్ష సాధింపు ఇంజిన్స్ మీద వెళ్ళిపోవటం వల్ల దారి తప్పింది. ఎక్కడో ఉన్న చంద్రబాబు నాయుడు గారిని తన నాన్నగారి ఫ్రెండ్ అనే అభిమానంతో హార్నిస్ లో కష్టపడి తిరిగి ముఖ్యమంత్రి చేసేంత వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఊరుకోలేదు. తను కానీ లేకపోతే తన మిత్రుడు, నాన్నగారి తమ మిత్రుడైన వాళ్ళు ఉండాలనుకున్నా అని నేను సత్యస్థిగా మాట్లాడుతున్నాను. అందువల్ల ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే అధికారం కోల్పోయారో వాళ్ళు ఆలోచించుకోవాలి. అంతా ఇంకా ఏదో ఈఎంఐలో ఈ మాయమైన భజంతులతో ఉండొద్దు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారం కోల్పోయింది, ప్రాధాన్యత కార్యక్రమం విస్మరించడం, కక్షాదింపు చర్యలను చేపట్టడం, ప్రత్యేక హోదా విభజన హామీల మీద దృష్టి పెట్టకపోవటం, అలాగే జనసేన, తెలుగుదేశం, ఉత్తర భారతీయ జనతా పార్టీ కూటమి ఇచ్చిన హామీలు ప్రజలు నమ్మటం, ఈ ముఖ్య కారణాలు. మిగతా చాలా ఉండదు. సరే, అడ్డంగా ఇచ్చే సరైన హామీలు ప్రజలు నమ్మారు. కొన్ని హామీలు అవుతున్నాయి, కొన్ని అమలు అవుతాయి. దట్ ఇస్ ఇష్యూ. ఇవాళ సత్యనపల్లిలో నిన్న మనం మాట్లాడుకున్నాం. ఆ, అనుమతి ఇవ్వకపోవడం తప్పని చెప్పాను. ఆ రోజు మాకు అనుమతి ఇవ్వకపోకుండా, మా విద్యార్థి యువజన యాత్రకు అనుమతి ఇవ్వకుండా చాలా దుర్మార్గంగా అడ్డుకోవడానికి జీవో ఒకటి పేరు చెప్తే మాది హిందూపురంలో మొదలుపెట్టిన తర్వాత ఆగిపోయింది.
ఎక్కడెక్కడి నుంచి వచ్చిన శ్రీకాకుళం నుంచి వచ్చిన వాళ్ళందరూ నరకయాతన పడ్డారు. విద్యార్థి యువజనులందరూ ఆగిపోయి మళ్ళీ 4 రోజుల తర్వాత మేము మొదలు పెట్టాల్సి వచ్చింది 20వ తారీఖున. అబ్సల్యూట్లీ తప్పు చేశారు. ఇంకొకళ్ళు పెట్టుకోకూడదు, లోకేష్ గారి యాత్రకు అడ్డంకులు క్రియేట్ చేయటం. అలాగే నేను జగన్మోహన్ రెడ్డి గారి యాత్రలకు అడ్డం క్రియేట్ చేస్తే తప్పు అని చెప్పాం. అంటే అటు ఇటు కాకుండా గర్వం ఘాటున ఆస్మానం అయిపోయిందండి మా పరిస్థితి. అందుకని నేను వాళ్ళ జరిగిన విషయంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించారు. సరే, షర్మిల గారు ఏదన్నా బెట్టింగ్ యాప్ లో చచ్చిపోయాడు దానికోసం వెళ్తారా అని షర్మిల గారు పైకి ప్రత్యక్షం అయిపోతారు. ఏది జరిగినా ఎక్కడున్నా ఆవిడ ఏం సంతోషించదు ఏది చేయరు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇష్యూ వస్తే వాళ్ళ అన్నగారితో ఆస్తి ఇష్యూ సెటిల్ చేసుకోవడానికి అనుకుంటా, దీంట్లో మాత్రం రెడీ అయిపోతారు. ఎక్కడి నుంచి లేదంటే ఉన్నట్టు స్టేట్మెంట్ వచ్చేది, మొత్తాన్ని పత్రికలో డామ్ డిస్కౌంట్ బ్లాస్ట్ అయిపోతుంది. ఇంకా ఆవిడ గారికి అదే కార్యక్రమం అనుకుంటా. ఎందుకంటే ఆవిడ గారు గౌరవనీయురాలు వచ్చిన తర్వాతే రాష్ట్రంలో హోదా ఉద్యమాన్ని కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు మా అంతతో సహకరించేవారు. మీడియా కూడా మరి ఆవిడ చెప్పారేమో, ఆవిడ మరి ఎందుకు ఏం చెప్పారో తెలియదండి. ఆవిడ కన్సర్నాల్లో మీడియాలు ఉన్నాయో లేదో తెలియదు నాకు. నచ్చిన మీడియాలు, నచ్చిన మీడియాలు ఇద్దరు ఆఫీసర్. ఇవాళ అతను ఎవరో కార్యకర్త పట్టుకున్నాడు, తీరా చూస్తే అతను తెలుగుదేశం పార్టీ కార్యకర్త. ఇది కూడా ఉందని రవితేజ ఇచ్చారు. ఆ విషయం చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ సభలో, సరే మన మీడియా సమావేశంలో. అవును. అయితే ఏంటి, అతను మన కార్యకర్త తెలుగుదేశం వెళ్ళాడు, చంద్రబాబు మోసాలు తెలిసి మన దగ్గరికి వచ్చి మాట్లాడాడు, తప్పేంది అంటున్నారు ఆయన. ఆయనకి ఫీడ్ చేసేవాళ్ళు ఈ కోటరీ చాలా ప్రమాదకరంగా ఉన్నట్టుంది. నేను ఇవాళ చెప్తున్నాను, పద్ధతి కాదు ఇది. సార్, ఇక్కడ నేను నా క్వశ్చన్ అనుకున్నాను, ఆయన ఏంటంటే సార్, తెలియదు అనుకున్నాను. జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ చెప్పండి. ఏదైతే రిపోర్టర్స్ వాళ్ళందరూ ఉన్నారో, సో వాళ్ళందరూ న్యూట్రల్ గా ఉన్న రిపోర్టర్స్ ఉన్నారా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి ఓన్ ఆ రిపోర్టర్స్ వాళ్ళ పార్టీ రిలేటెడ్ రిపోర్టర్స్ ఉన్నారంటారా మీడియా వాళ్ళు? నేనేమన్నా మీ 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 జర్నలిస్ట్ సంఘానికి సంబంధించిన లో కొంతమంది అంటే నేను అంటే వెళ్ళి ఎందుకంటే లోపలికి సార్, వెళ్ళి కంతలను అంటే చూడటానికి ఎందుకంటే నాకు సార్, ఇప్పుడు తెలియదండి. లేవనెత్తిన అంశాలు నాకు క్వశ్చన్స్ తెలియదు. అనేవి చాలా రేజ్ అవుతున్నాయి ఇక్కడ మాకు. కానీ ఓకే ఆ ఓకే, ఒక్క రోజు కూడా మేబీ జగన్మోహన్ యు రెడ్డి ఆర్ గారిని రైట్ అడగని అండి, బట్ పరిస్థితి. ఐఎమ్ నాట్ అవేర్ ఆఫ్ దట్. నేను తెలియకుండా కామెంట్ చేయలేను ఎవరున్నారని. నేను చూసి ఒక్కొక్కరి పేర్లు చెప్తే అప్పుడు ఏ పత్రికలో చెప్పొచ్చు. ఉమ్. అందువల్ల నేను ఎలా చెప్తాను, మీకే ఆ శోధించే తత్వం మీలోను మీ నాయకులు అందరికీ ఉంటుంది. అక్కడ న్యూట్రల్ సరే, ఉన్న వాళ్ళు ఎవరు మాకు కనిపించట్లేదు, అందుకనే అడుగుతున్నాం. అని నాకు తెలియదండి. బట్ ఒక్కటి చెప్తున్నాను, ఆ, ఆయన కొంతమంది నేను ఈ విషయం సోషల్ మీడియాలో పెట్టినప్పుడు ఏది వాడు తెలుగుదేశం కార్యకర్త మీరు చూసుకోకుండా నేను చెప్పాను, ఒకవేళ ఇది నిజమైతే ఇలా చేయడం మంచి పద్ధతి కాదని పెట్టాను. పెడితే మా మీద డ్యామేజ్ అంటున్నారు. నేను ఒక్కటి చెప్తా ఉన్నాను, పోనే నేను అనలేదు. ఆ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కదా తప్పు ఏంటని. ఉమ్. ఎక్కడికి వెళ్ళిపోతున్నామండి అసలు మనం? నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు చెప్పాను, దీని మీద కాన్సన్ చేయకుండా అధికారంలో కూర్చుండే. వాళ్ళు కూడా ప్రజా సమస్యల మీద మాట్లాడి నేను తప్పు చేశాను, మోడీ గారు ఉండగా నేను ఆ, ఇక్కడ హోదా విభజన హామీలు తీసుకొస్తాను, 2027 వరకు ఈశాన్య రాష్ట్రంగా కొనసాగుతున్నాయి, ఆ రోజు పొరపాటు జరిగింది, పిల్లకాయలు బాగుండాలి, భావితరాలు బాగుండాలి, నేను నిలబడుతున్నాను, మనం ఫైట్ చేసి తీసుకొద్దాం, అలాగే ప్రజా సమస్యల మీద మాట్లాడతాం అని చెప్పి కూర్చుంటే, నిజంగా నిజాయితీగా కోటరీ ఏదైతే ఉందో చిన్నదాన్ని దూరం చేసుకుని మంచి వాళ్ళందరినీ ఆ పూర్వం ధర్మ దర్శనం తప్ప ఎమ్మెల్యేలకు కూడా స్పెషల్ దర్శనం కూడా లేదండి చాలా మందికి, ఏదో 5 6 తప్ప. కానీ మాట్లాడి ఇంటర్వ్యూ చేసుకోండి మీరు. మంత్రి గారితో కూడా ఎందుకు, మంత్రి పదవి ఇప్పుడు ఇబ్బంది పెడతారు, వచ్చే మళ్ళీ వస్తుందేమో. ఆయన కూడా 2 సంవత్సరాల వరకు ధర్మ దర్శనం ఒక్కసారి తప్ప ఇంకేం లేదంట. అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ కౌంటర్ చేసే వాళ్ళకి ఆయన ఆన్సర్ ఇచ్చారు. అవునబ్బా, అతను ఏ పార్టీ కార్యకర్త ఏంటి తిరిగి మనకు చంద్రబాబు మోసం చేసుకుని టీడీపీ గారితో ఇవాళ మాట్లాడుతున్నాడు, మంచిదే కదా. పైగా రఫట్ ఇలా అన్నా తప్పే ఇలా అన్నా తప్పే అని చెప్పి కూడా యాక్షన్ చేసి చూపించారు ఆయన. అవును. దయచేసి గౌరవ ప్రతిపక్ష నాయకుడు గారు, హోదా ఉన్నా లేకపోతే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దట్ ఆయన ప్రతిపక్ష నాయకుడే. అవును. 39.4% ఓట్లు వచ్చిందంటే సామాన్యం కాదు అది. అందువల్ల గౌరవ ప్రతిపక్ష నాయకుడి గారికి విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి ఆలోచించుకోండి. ఓకే. ఓకే. తెలుగుదేశం పార్టీ కక్షాదింపు చర్యలు ఇంకా చేస్తుంటే మానుకోమని ఇంత ముందు చేస్తా, కొన్ని మొదలయ్యి కొన్ని చేస్తా ఉన్నారు. మీ ప్రభుత్వంలో కక్షాదింపు చర్యలు సాగినాయి ఒక 53 రోజుల పాటు. అంటే మోడీ గారు, అమిత్ షా గారు, ఆదాని గారు, లేదా ఇంకో సహకారం ఉందో లేదో తర్వాత మీరు పెట్టి వేధించిన విధానం చూసారా, అది కక్షాదింపు చర్య. రాత్రి అరెస్ట్ చేసాడు, 300 మంది పెట్టి మేము డిస్టర్బ్ చేయలేదు, బస్సు చుట్టూ కావచ్చు చేస్తా తిరుగుతున్నాం, ఇదేంటండి నాకు అర్థం కాదు. అదేదో సినిమాలో ఆ, ఆ, నిద్రపోతే ఊరుకోనని చెప్పేసి సినిమాలు ఉంది కదండి, ఆ విధంగా చేసినట్టు మళ్ళీ ఆ పాపం ఆయన్ని ఆ వయసులో ఆయన్ని కారులో వస్తే, సరే ఆయన కోరుకున్నారు, హెలికాప్టర్లు అయితే మిమ్మల్ని కూల్ చేస్తా ఉన్నారు, ఎవరైనా తెలియదు కదా నాకు. ఆ, ఏదో రిపేర్ కమ్యూనికేషన్ అప్పుడప్పుడు వచ్చే కానీ ఆయనే చూస్ చేసుకున్నారు అనుకున్నాం. ఆయన వచ్చారు, వచ్చినప్పుడు రాత్రి వరకు 11 గంటలకు ఇంట్రాగేషన్, ఓకే. మళ్ళీ తిరిగి 1 గంట లేపేసి మళ్ళీ మేజిస్ట్రేట్ దగ్గరికి, మళ్ళీ 3 రోజేమో ఆ జైలు వేయటమా, దానికి ఫ్యాన్ కూడా లేకపోవటమా, సరైంది. దోమలు తిరుగుతున్నాయంటే దోమలు ఉండవు, గడిగుడ్డు ఉంటాయి ఏదో, లేకపోతే ఏసీలు ఉంటాయని అంటటమా.
అది కక్షాదింపు కాదండి. ఇప్పుడు మేమేం ఏ రోజైనా మిమ్మల్ని అనుచితంగా మాట్లాడాం, మిమ్మల్ని కానీ మీ నాన్నగారిని కానీ మీ ఎవరినన్నా? కానీ మేమేం చేశాను, పోలీస్ ఆఫీసర్లతో అమరావతి గురించి మా మీద కేసు పెట్టించడం, ఇంకో కేసు పెట్టించడం, వేధించడం ఎందుకు అంటే ఎవరికి తెలియదు ప్రజలకి. అంటే ఉద్యమం చేస్తేనే తెలుగుదేశం పార్టీ వేరే కార్యకర్తలు చేయాలి, లేదా వైకాపాలు చేయాలి, మిగతా వాళ్ళు చేస్తే కుదరదా? ఎన్ని వేధింపులు చేసినా మేము ఎదుర్కొని జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి ముట్టడికి పిలిపించాం, నేను జేడి లక్ష్మణ్ గారు. ఉత్తుత్తి ముట్టపలే అది అరెస్ట్ కాల ఇళ్లలో. గట్టిగా వెళ్ళాం, ఛేదించుకున్నాం. ఆ, మొదటి దిగ్బంధం చేసి రెండో దిగ్బంధం చేసుకుని ఆయన ఇంటి ముందుకు వెళ్ళి ధర్నా చేసి ఈయనకి ఇబ్బందులు పడ్డాం. మీకే ఎవరికి చెప్పదు ఇది. అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారు పద్ధతి దయచేసి మార్చుకోండి. ప్రజా సమస్యల మీద మాట్లాడండి. ఇప్పుడు బెట్టింగ్ యాప్లో చచ్చిపోయిన వాళ్ళు నేను మాట్లాడను. ఎవరు చనిపోయినా అది షర్మిల గారు మాట్లాడారు, ఇంకోళ్ళు మాట్లాడుతున్నారు, దిస్ డిఫరెంట్ ఇష్యూ. బట్ డిస్పైట్ దట్ మొన్న ఏదో గంజాయి కేసులోను పోలీసులు అవును. కొట్టిన కేసులో వాదాపేపర్కి వెళ్ళారని పేరు వచ్చింది. ఆయన అందులో ఉన్న ముగ్గురికి సంగతి నాకు తెలియదు, ఒకళ్ళిద్దరి మీద కేసులోనే అన్నారు. చాలా ఇబ్బంది. సరే అవి కూడా నేను మాట్లాడను. ఎందుకంటే పోలీసులు చేసిన తప్పు పబ్లిక్ గా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి. డిస్పైట్ దట్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఓదార్పు యాత్ర విషయంలో ఒక బాగా సెంటిమెంట్ కలిసి వచ్చినట్టుంది. నిజంగా మీ కార్యకర్తల మీద ఇబ్బంది జరిగితే మీరు వెళ్ళటం అనేది సమర్థనీయమే. కానీ అదే జీవితం కాదు, అదే కార్యక్రమాలు కాదు, ప్రజా కార్యక్రమాలు కూడా ఉన్నాయి. ఒక ఉద్యమం ఉంది, భావితరాలు యువతరం కోసం మీరు ప్రయత్నించాలి. మీరు యువతరానికి ప్రతినిధిగా భావించుకుంటారు కాబట్టి ఎందుకని మీ వాళ్ళు మాట్లాడొస్తుందని మీరు చూసిన వీడియో చూశాను. మీరు ఆ ధైర్యం ఎదుర్కొనే ధైర్యం మీలో కలిగే ఉంది. ఎందుకంటే సోనియా గాంధీ గారు ప్రపంచంలో ప్రతిభావంతమైన శక్తిని ఎదుర్కొన్నారు. మీరు ఎవరు తప్పుదారి పట్టిస్తున్నారు మిమ్మల్ని? అవును. మీరు దయచేసి ఆలోచించుకోండి. అవును. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరిగి మళ్ళీ ఇప్పుడు మీ దాంట్లో మళ్ళీ చెప్పాను, మీ దాంట్లో పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరిగింది, ఎక్స్పోర్ట్స్ పెరిగింది, ఇది వాస్తవం. ఈ మాట అనడానికి నా మీద విషయం చిమ్మే దిక్కుమాలిన కులగజ్జి యాదవులు, మతపిచ్చి యాదవులు చాలా మంది ఉంటారు. అంటే నిజాన్ని నిర్భయంగా చెప్పడం కూడా అంటే ఒక కులంలో పుడితే నేను పొద్దున ఆయన అందే, ఉమ్. ఒక కులంలో పుడితే ఆ కులం నాయకుడికి పాదక్రాంతలు బానిసలుగా బతకాల సిగ్గు లేదండి అలా మాట్లాడినాడు ఎవరికనుకున్నా? ఆయన మాట్లాడలేదు, లేదా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడలేదు, చెప్తున్నా నేను. అంటే ఒక కులంలో పుడితే అంటే ఉత్తర భారతీయ జనతా పార్టీ బానిసల కింద మానసిక బానిసలుగా ఆంధ్రప్రదేశ్ లో ఒక అత్యగ కులంలో ఉండిపోతున్నారా కొంతమంది? ఉమ్. అందులో కొంతమందిని అలా తయారు చేస్తున్నారు కొంతమంది. తప్పండి. టంగుటూరు ప్రకాశం పంతులు గారిని గొప్పవాళ్ళు, ఉత్తరాది అహంకారాన్ని ఎదిరించిన వాళ్ళు అనేక మంది ఉన్నారు, పోరాటం చేసిన వాళ్ళు. ఆ విధంగానే వాళ్ళ జనసేనలో ఉన్న వాళ్ళు ఒక కులానికి హీరోగా చేస్తున్నారా? కళ్యాణ్ గారు కాదు కదా, ఆయన రిల్లి కులం అని ప్రకటించేకున్నారు కదా, కులం లేదన్నారు, మతం లేదన్నారు. ఆర్య సనాతనవాదిని అంటే ఆమెనన్నారు. ఆర్య సనాతనవాదిని ఆమెనని క్రిస్టియన్ పలుపులు ఎందుకు పలుకుతారని డిఫరెంట్ ఇష్యూ అది. మీరు ప్రపంచ శాస్త్రవేత్తలను అడగాలి అది. కానీ ఆయన కులానికి ప్రతినిధిగా సరే ఆయన భావించుకుంటే అది వేరే సంగతి. ఒకప్పుడు భావించలేదని అభ్యుదయవాదిగా ఉన్నారు. అంటే ఆ కులంలో పుట్టిన వాళ్ళందరూ ఒక నాయకుడికి బానిసలే జీవించాలా? ఏం మధ్యయుగాలు అంటే బార్బారిక్ ఉన్నారా? అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఒక కులం, చంద్రబాబు నాయుడు గారు ఒక కులం ఉండాలా? ఎక్కడికి వెళ్ళిపోతున్నారండి ఇది? అంటే మాట్లాడితే ఆ సైడ్ ఈ సైడ్ ఉండి ఒకరిని బూతులు తిట్టాలా, వాళ్ళ భార్యను బూతులు తిట్టాలా? చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక మాజీ ముఖ్యమంత్రిని, ఎన్టీ రామారావు గారు లాంటి ఒక గొప్ప వ్యక్తి యొక్క కుమార్తెని అడ్డంగా అసెంబ్లీలో మాట్లాడింది, దుర్మార్గంగా హేళన చేస్తా ఉంటే ఆ రోజే కనుక జగన్మోహన్ రెడ్డి గారు ఖండించి ఇది డైరెక్ట్ ఇండైరెక్ట్ అబ్సల్యూట్లీ రాంగ్, ఐ లైక్ ఎన్టీ రామారావు గారు వాళ్ళ కుటుంబ సభ్యులు మాట్లాడుతున్నారు. రాజశేఖర రెడ్డి గారిలో ఉన్న డెఫినెట్ గా కొన్ని కొన్ని మైనస్ పాయింట్లు వచ్చి మ్యాథమెటిక్ కూడా చాలా ఎక్కువ ఉంది. ఎవరు గౌరవం వినిపించేది ఆ రోజు? అలా నవ్వుకుంటా ఉంటాం మానేసేనా అని నేను చెప్తుంది. వాళ్ళ అభిమానులు తప్పే ఉండొచ్చు, లేకపోతే మీ పరిస్థితికి వస్తే, మీ ఇంట్లో పరిస్థితికి వస్తే మిగతా వాళ్ళు మాట్లాడతారు. ఇప్పుడు ఆ కింద అవతల పార్టీ వాడు మీ గురించి మాట్లాడతారు, ఎలా నడుస్తుంది? ఆ తప్పు కదండి, అబ్సల్యూట్ రాంగ్. అలాగే ఆ రోజు గౌరవనీయురాలు మాజీ ఎమ్మెల్యేగా ఉన్న వంగలపూడి అనిత గారు, తెలుగు మహిళా అధ్యక్షురాలు గారు, పాతిరెడ్డి గారు మీ నాన్న ఏమవుతారు ఆ రోజు మాట్లాడతాం కూడా తప్పే కదా. మై హంబుల్ రిక్వెస్ట్ టు ఆల్ దీస్ జెంటిల్మెన్ అండ్ ఉమెన్ ఒకటే చెప్తున్నాను, దయచేసి సిద్ధాంతాన్ని మార్చుకోండి, భావోద్వేగాలు రెచ్చగొట్టద్దు. జగన్మోహన్ రెడ్డి గారి టాపిక్ కాబట్టి వాళ్ళు చెప్తున్నాను, మీరు చేసేది తప్పండి. మీరు మళ్ళీ రోజులు బాగుంటాయి, ప్రజా కార్యక్రమాల మీద, ప్రత్యేక హోదా మీద, విభజన హామీ మీద దృష్టి పెట్టి భావితరుల అభ్యున్నతి కోసం ఉంటే మీరు అధికారంలోకి వచ్చే అవకాశం ఉండేదేమో ఒకవేళ. కానీ మీరు ఇలాంటి చేయటం వల్ల భయం కలుగుతుంది. న్యూట్రల్స్ ఎక్కువ అండి ఆంధ్రప్రదేశ్ లో. లా అబైడింగ్ సిటిజన్స్ ఎక్కువ మంది మధ్యతరగతి ప్రజలు ఉన్నారు. ఇవాళ వాళ్ళకు కూడా కుల మత చిచ్చు రెచ్చగొట్టడానికి చూస్తున్నారండి బాగా, ఉత్తర భారతీయ జనతా పార్టీ తెగించి స్థానికంగా కూడా. కానీ వాళ్ళు హర్షించరు ఈ హింసాత్మక విధానాన్ని, ప్రశాంతంగా ఉండాలనుకుంటారు. పెద్ద పెద్ద వాళ్ళ పిల్లలందరూ రెక్కలు తెచ్చుకుని ఎగిరిపోయారు దేశాలకి విదేశాలకి. అట్లీస్ట్ బొంబాయి, హైదరాబాద్, మిగతా చోట్ల ఉంటారు. సామాన్య పిల్లలందరూ బతుకు ఇంకో చోట దొరికే అవకాశాలు కూడా తగ్గిపోతున్నాయి. వాళ్ళ జీవితం పుట్టిన పెరిగి వాళ్ళ స్వర్గం అదే ఆంధ్రప్రదేశ్.
ఆ స్వర్గాన్ని చిన్నాభిన్నం చేసే పరిస్థితులు అధికార పార్టీ కానీ ప్రతిపక్ష పార్టీ కానీ. మై హంబుల్ రిక్వెస్ట్ ఈవెన్ హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ బాబు గారు అండ్ లోకేష్ గారు ఆల్సో, దయచేసి మీరు ఇప్పుడు చేశారు. ఓకే. కొమ్మినేని గారిని అరెస్ట్ చేసింది ఏంటండి? అవును. ఇప్పుడు మిగతా వాళ్ళ మీద సరే ఆయన ఒకటే ఉంది తప్పు, ఏంటంటే సరిగ్గా వారించలేదు. ఆయన వారించారంటే నేను ఒప్పుకోను, సరిగ్గా ఇంకా వారించి ఉండాల్సింది. కానీ ఆయన భాషల్లో కానీ ఆయన విధానంలో కానీ అసభ్యత కానీ ఆ, బూతులు కానీ ఉండవు కదా. అవును. దేనికోసం? పాత స్కోర్ సెటిల్ చేసుకోవడానికి ఇది వేదిక కాకూడదు కదా. అవును. అలాగే ఇప్పుడు ఆ, ఇంకోటి, ఈ నాయకులు తిట్టుకుంటే మాత్రం కేసు, సామాన్యులు తిట్టుకుంటే మిగతా కేసు, మేము కేసు పెట్టి ఏమైంది? మా మీద బూతులు తిట్టారని చెప్పి తెలుగుదేశం పార్టీ, వైకాపా, ఉత్తర భారతీయ జనతా పార్టీలో ఉన్న వీరాభిమానులు కొంతమంది మేము పెట్టాను. బూతులు తిడతా ఉన్నాం, చంపుతా ఉన్నారు, అన్ని ఆధారాలు ఇచ్చాను. ఎందుకు తీసుకోవట్లేదు పోలీసులు? ఆ రోజు పోలీసులు, ఈ రోజు పోలీసులు ఎందుకు తీసుకుంటారు? అంటే చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు, కళ్యాణ్ బాబు గారు లాంటి పాలకులందరూ ఒకటే అన్నమాట. వీళ్ళ మీద ఇబ్బంది అయితే స్పందిస్తారు, సామాన్య మీద ఇబ్బంది అయితే వీళ్ళ ఫ్యాన్లు మాత్రం ఏదైనా చేసేవచ్చా? అవును. అందుకని మై హంబుల్ రిక్వెస్ట్ టు ఆల్ ఐ రెస్పెక్ట్ అండి, నేను చెప్తున్నాను. కళ్యాణ్ బాబు గారు కానీ, జేడి లక్ష్మణ్ గారు కానీ, సిపిఎం శ్రీనివాసరావు గారు కానీ, రామకృష్ణ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, ఆ, మన జగన్మోహన్ రెడ్డి గారు కానీ, మన ఆ, రేవంత్ రెడ్డి గారు కానీ, ఎవరైనా సరే రెస్పెక్ట్. కేటీఆర్ గారు ఎవరన్నా తెలుగు బిడ్డలు అందరిని గౌరవిద్దాం. ఇక్కడ తెలంగాణలో కూడా అదే బూతుల కార్యక్రమం చాలా కాలం మొదలైంది కదా. బండి అవును. సంజయ్ గారు ఏం మాట్లాడారు? ఆ రోజు కేటీఆర్ గారు మాట్లాడలేదా? ఆ రోజు ముందు తర్వాత ఆ, ఈయన మాట్లాడలేదా? ఎవరు, రేవంత్ గారు ఒకసారి మాట్లాడలేదా? బూతులంటే లెస్ దాన్ దట్, అవును. అంత పరుషంగా అవును. వాళ్ళు మారుతున్నారు కదా. అక్కడేమో రిఫైనింగ్ లాంగ్వేజ్ వస్తుంది, ఏపీలోనే ఇంకా దిగజారిపోతుందా? డైవర్షన్ చేసే కార్యక్రమం మానుకోమని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. ఆంధ్రప్రదేశ్ యువతరం కోసం ఏం చేస్తాం దాని మీద కాన్సన్ట్రేషన్ చేయండి. నేను ఓకే. 2019 కంటే ముందు, దాని తర్వాత ఉధృతంగా ఉద్యమం చేస్తే 99% మీడియా చూపించలేదు, మేము బాధ్యం కాదు. అది తెలియని అక్కుపక్షులు, వాళ్ళ తల్లిదండ్రుల పెంపకం వల్ల కొంతమంది మారిన, వికృతంగా మారిన కొంతమంది అసభ్య ట్రోలింగ్ చేస్తున్నారు తెలియక. అంతకంటే ఉధృతంగా ఎక్కువగా ఉద్యమం చేస్తాను. 99% మీడియా చూపించలేదు, అంతకుముందు 80 తేడాలను చూపించింది. అందువలన మై హంబుల్ రిక్వెస్ట్ టు బోత్ అపోజిషన్ లీడర్ అండ్ చీఫ్ మినిస్టర్ అండ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అండ్ కొలీగ్స్ ఆల్సో అని చెప్తున్నాను. దయచేసి డైవర్షన్ పాలిటిక్స్ మానండి. జగన్ గారు మీకు స్పెసిఫిక్ గా చెప్పాల్సి వస్తుంది, విత్ డ్యూ రెస్పెక్ట్ టు ఎవరి వన్ ఇంక్లూడింగ్ యూ అండి. దయచేసి ఇలాంటి విధానాలు చేస్తే ఆంధ్రప్రదేశ్ కి భావితరాలు ఇవ్వాలి కదా, ఫ్యూచర్ లో కూడా పెట్టుబడులు పెడతానికి కష్టం అవుతుంది. ఓకే. ఏదో అనార్కీ వచ్చింది అనుకుంటా ఉంటారు. నేను అది వర్జీ అవుతున్నాను. ఓకే. ఆ రాష్ట్రం, మిగతా తెలుగు రాష్ట్రాలు, తెలంగాణ కూడా బాగుండాలని కోరుకునే వ్యక్తిని. మీరు ఓకే. మీలో వివరాభిమానులు ఉంటే నేను చెప్పే మాటల వాస్తవం ఏంటో గమనించండి. ఒక అమరావతి మీద కోపం కొంతమందికి ఉండొచ్చు, దానిలో లోపాలు సరి చేసుకుని అద్భుతమైన రాజధానిగా మనగలగాలి. తప్పు దాంట్లో లోపాలు సరిచేయమని అడుగుదాం, గుత్తగా ఓకే. వ్యతిరేకించడం తప్పని నా అభిప్రాయం అండి. ఓకే. సో థ్యాంక్ యూ సార్, మైపాన్ పాలిటిక్స్ వచ్చినందుకు.